నేను డాక్టర్ రఘురామ్ బొల్లినేని, కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్, సెంట్నీ హాస్పిటల్, విజయవాడ. మనకున్న పెద్ద అపోహ గుండె జబ్బులు అనేవి పెద్ద వయసు వాళ్ళకే వస్తాయి అనేది పెద్ద అపోహ. కానీ మనం తరచూ ఈ మధ్య వార్తల్లో వింటం కానీ చూస్తుంది కానీ ఏంటంటే చిన్న వయసు వాళ్ళకి హార్ట్ అటాక్ అనేవి ఎక్కువగా వస్తుంది. గణాంకాల ప్రకారం 50% హార్ట్ అటాక్స్ వచ్చిన వాళ్ళు 50 ఏళ్ల కన్నా తక్కువ ఉన్న వాళ్ళకే ఎక్కువగా హార్ట్ అటాక్ వస్తుంది. వీటికి ముఖ్యమైన కారణాలు క్లాసికల్ రిస్క్ ఫ్యాక్టర్స్ తో పాటు ముఖ్యమైనది స్ట్రెస్. ఏదర్ మానసిక ఒత్తిడి గానీ ఫిజికల్ గా స్ట్రెస్ ఉండటం వల్ల ఎక్కువ గుండె మీద ఒత్తిడి పడతా ఉంటుంది. తర్వాత ముఖ్యమైనది స్లీప్ ప్యాటర్న్. నిద్ర అనేది సరిగ్గా లేకపోవటం వల్ల స్ట్రెస్, కార్టిసాల్ అనే హార్మోన్ ఎక్కువ అవటం వల్ల గుండె మీద ఎక్కువ ప్రభావం చూపుతుంది. తర్వాత ముఖ్యమైనది ఇరెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్. టైం కి సరిగ్గా తినకపోవటం వల్ల లేదా బయట ప్రాసెస్డ్ ఫుడ్, ఆయిల్ ఫుడ్స్ అవి ఎక్కువ తీసుకోవటం వల్ల గుండె జబ్బు అనేది చిన్న వయసులో ఎక్కువగా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. తర్వాత ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళకి చిన్న వయసులోనే హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఈ పైన చెప్పిన కారణాలతో పాటు చిన్న వయసులోనే షుగర్, బీపీ, అధిక బరువు, ఫిజికల్ యాక్టివిటీ సరిగ్గా లేకపోవటం, చిన్న వయసులోనే వ్యసనాలు ఉండటం వల్ల కూడా హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఈ పైన చెప్పిన రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళు జాగ్రత్తగా ఉంటూ ఫిజికల్ యాక్టివిటీ ఆర్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసుకుంటూ మంచి ఆహారం తీసుకుని రిస్క్ ఫ్యాక్టర్స్ కంట్రోల్లో పెట్టుకుంటూ రెగ్యులర్ గా చెకప్స్ తీసుకోవడం మంచిది. థ్యాంక్ యూ.